చంద్రబాబుకు ప్రభుత్వ ఉద్యోగుల భయం పట్టుకుందా? ఉన్నతాధికారులు జగన్తో టచ్లో ఉంటూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని బాబు అనుమానిస్తున్నారా? ఏపీ ఉద్యోగుల సంఘం నేత కాకర్ల వెంకట్రామరెడ్డిని డిస్మిస్ చేయడం వెనుక కారణాలేంటి? జగన్ అనుకూల అధికారులుగా ముద్రపడ్డ ఐఏఎస్లు ఉన్నతాధికారులను తొలగిస్తే సేఫ్ అవ్వచ్చు అని బాబు భావిస్తున్నారా? ఐఏఎస్లు ఉన్నతాధికారులను డీల్ చేయడంలో బాబు ఎందుకు విఫలమవుతూ వస్తున్నారు? 30 ఏళ్లుగా బాబు నేర్చుకున్నదేంటి? జగన్ 5 ఏళ్ల పాలనలోనే ఐఏఎస్లు ఉన్నతాధికారులను తన వైపు ఎలా తిప్పుకోగలిగారు? నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు ముద్రపడ్డ ఐఏఎస్ అధికారులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారితో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన వీరంతా ఇప్పటికీ జగన్తో సంప్రదింపులు జరుపుతున్నారా అనే కోణంలో టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లోనూ వీరు రాజకీయంగా తమకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని టీడీపీలో ఒక రకమైన ఆందోళన కనబడుతోంది. ఈ క్రమంలోనే సుమారు 15 మంది ఐఏఎస్ అధికారులు తాడేపల్లిలో రహస్యంగా సమావేశమయ్యారని, జగన్కు అనుకూలంగా వ్యవహరించాలని ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి వారిని కోరినట్లు ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనం కొత్త సంచలనం సృష్టించింది. ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, మరోవైపు అధికారుల తీరుపై ప్రభుత్వం లోలోన భయపడుతుందా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పరాజయం పాలు కావడానికి ప్రభుత్వ ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకత కూడా ఒక ప్రధాన కారణం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాలు తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేశాయి. దీనికి దారితీసిన పరిస్థితులు గమనిస్తే 2019 ఎన్నికల్లో జగన్కు ఏకపక్షంగా మద్దతు తెలిపిన ఉద్యోగులకు ఆయన అధికారంలోకి రాగానే ఎవరూ ఊహించని విధంగా 27% ఐఆర్ ప్రకటించి పెద్ద కానుక ఇచ్చారు. అయితే ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడ్డం, అదే సమయంలో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఉద్యోగుల ప్రయోజనాలు నెమ్మదిగా వెనుకబడ్డాయి. మెరుగైన పిఆర్సీ, డిఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం ప్రభుత్వానికి భారంగా మారింది. చివరకు ఐఆర్ కంటే తక్కువగా పిఆర్సీని ఖరారు చేయడం, ఇంటి అద్దె భత్యంపై కోత విధించడం, అంటే హెచ్ఆర్ఏ పైన, అన్నింటికి మించి ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావడంతో ఉద్యోగులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాలేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నేరుగా ఉద్యోగ సంఘాల నేతలకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా తన ప్రతినిధిగా సజ్జల రామకృష్ణారెడ్డిని పంపడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. తమ సమస్యలపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని భావించిన ఉద్యోగ వర్గాలు ఎలాగైనా జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కంకణం కట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో వారంతా కూటమికి అనుకూలంగా పనిచేశారు. దీని ఫలితం ఎన్నికల తీర్పులో స్పష్టంగా కనిపించింది. సాధారణ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు మాత్రం జగన్ హయాంలో పనిచేయడానికి చాలా కంఫర్టబుల్గా భావించారు. దానికి ప్రధాన కారణం జగన్ అధికారులకు అపరిమితమైన స్వేచ్ఛనివ్వడమే. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలను కూడా ఖాతరు చేయాల్సిన అవసరం లేదని, కేవలం లక్ష్యాలపైనే దృష్టి పెట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఐఏఎస్ అధికారులను తన ఆశయాలను నెరవేర్చే ఒక శక్తివంతమైన వ్యవస్థగా జగన్ నమ్మారు. అందులో కొంతవరకు విజయం సాధించారు కూడా. అంతేకాకుండా కీలకమైన రాజకీయ నిర్ణయాల విషయంలోనూ ఆయన అధికారుల అభిప్రాయాలకే ప్రాధాన్యతనిచ్చారు. తమ సుదీర్ఘ సర్వీస్లో ఎన్నడూ చూడని ఒక ప్రత్యేక గౌరవం, స్వేచ్ఛ జగన్ వద్ద లభించడంతో అధికారుల్లో ఆయన పట్ల ఒక ప్రత్యేకమైన సానుకూలత ఏర్పడింది. అయితే అది నాణానికి ఒకవైపు మాత్రమే. అధికారులకు దక్కిన ఈ ప్రాధాన్యత పార్టీ
పార్టీకి మరో రకంగా నష్టం చేకూర్చింది. అధికారులను అతిగా నమ్ముకున్న జగన్ తన సొంత పార్టీ కార్యకర్తల్ని నేతల్ని పూర్తిగా దూరం చేసుకున్నారు. ఎమ్మెల్యే స్థాయి నేతలు సైతం అధికారుల ఛాంబర్ల ముందు గంటల తరబడి వేచి చూడాల్సి రావడం, అధికారుల ఆజ్ఞల కోసం ఎదురు చూడడం పార్టీ శ్రేణులకు తీరని అవమానంగా అనిపించింది. నాయకులకు జగన్తో నేరుగా సాన్నిహిత్యం ఉన్నప్పటికీ అధికారాలన్నీ అధికారుల చేతుల్లో ఉండడంతో నియోజకవర్గాల్లో పనులు జరగక వారు ఇబ్బందులు పడ్డారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఒక పార్టీకి అధినేతగా ఆ రెండు బాధ్యతల మధ్య బ్యాలెన్స్ పాటించడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు. పరిపాలనను పూర్తిగా అధికారులకు అప్పగించి రాజకీయంగా పునాది అయిన క్యాడర్ను విస్మరించడం ఆ పార్టీని ఎన్నికల్లో దెబ్బతీసింది. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత కాకర్ల వెంకట్రామరెడ్డిని కూటమి ప్రభుత్వం సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగించడం ప్రస్తుతం రాజకీయంగా పరిపాలనా పరంగా సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారనే అభియోగాలపై ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయలేదని, తనపై ఉన్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలని వెంకట్రామరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తనకి ఉద్యోగం ఇచ్చింది చంద్రబాబు కాదని, అకారణంగా తనను తొలగించినందుకు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తానని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదనే చర్చ సాగుతోంది. పిఆర్సీ ప్రకటించకపోవడం, డిఏ బకాయిలు చెల్లించకపోవడం, రెవెన్యూ విభాగంలో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పెరిగిన పనిభారం ఉద్యోగుల్లో తీవ్ర అసహనానికి దారితీస్తోంది. సరిగ్గా ఈ అంశాలనే అస్త్రంగా చేసుకొని వెంకట్రామరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి గత వైసీపీ హయాంలోనూ ఆయన సచివాలయ ఉద్యోగుల సమస్యలపై అప్పటి ప్రభుత్వంపై పోరాటం చేశారు. అయితే వెంకట్రామరెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులను లక్ష్యంగా చేసుకుని మిగిలిన సామాజిక వర్గాల ఉద్యోగులను సమీకరించడంలో టీడీపీ విజయం సాధించింది. ప్రస్తుతం కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తూ రెడ్డి సామాజిక వర్గ అధికారులపై చర్యల ద్వారా జగన్ హయాంలోని పరిపాలనా లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ఇతర వర్గాలను తమ వైపు తిప్పుకుంటూ జగన్ మరియు రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచాలని రాజకీయ ఎత్తుగడ కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూటమి విజయం కోసం అలుపెరగని కృషి చేశారు. ఆఖరికి జగన్ హయాంలోనే నియామకమైన సచివాలయ ఉద్యోగుల్లో సైతం ఆయన పట్ల కనీస సానుకూలత కనిపించకపోవడం గమనార్హం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలు ఏ ఒక్కటి నెరవేరకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో గతంలో జగన్ ప్రభుత్వంపై చేసిన పోరాటాలనే ప్రస్తుత ప్రభుత్వంపై కూడా కొనసాగించేందుకు ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం మారిన వెంటనే ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కొత్త ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు కావస్తున్నా కనీసం ఐఆర్ ప్రకటించకపోవడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారి అని ఉద్యోగులు అసహనానికి లోనవుతున్నారు. పిఆర్సీ ఊసే లేకపోవడంతో పాటు పెన్షనర్లు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన బకాయిలు, పెండింగ్లో ఉన్న డిఏలు వంటివి అందకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. చంద్రబాబు తన పాత ధోరణిలోనే ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే భావన ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలో బలంగా వినిపిస్తోంది. 30 ఏళ్లుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ అనుభవం గడించినప్పటికీ ఇప్పటికీ ఉద్యోగుల మనోభావాల్ని అర్థం చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు పాత ధోరణిలోనే ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కరోనా సంక్షోభంలో మరియు సంక్షేమ పథకాల ఆర్థిక భారంతో జగన్ కింది స్థాయి ఉద్యోగులకు పూర్తి స్థాయిలో మేలు చేయలేకపోయిన మాట వాస్తవమే. కానీ ఐఏఎస్ అధికారులను, ఉన్నతాధికారులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో, ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంలో ఆయన విజయం సాధించారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడం, సచివాలయ వ్యవస్థ, మెడికల్ కాలేజీల నిర్మాణం, హెల్త్ క్లినిక్స్, ఆర్బీకేల ఏర్పాటు వెనుక ఉన్నతాధికారుల కృషి స్పష్టంగా కనిపిస్తుంది. కింది స్థాయి ఉద్యోగుల్లో కొంత అసహనం ఉన్నప్పటికీ పై స్థాయి అధికారుల నుండి లభించిన అపరిమిత సహకారంతో జగన్ తన లక్ష్యాలను చేరుకోగలిగారు. పౌర సేవల విషయంలో జగన్ అమలు చేసిన విధానాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి.
ముఖ్యంగా సచివాలయాలు మరియు వాలంటీర్ల ద్వారా సేవలు తమ గడప వద్దకే అందాయనే సానుకూలత సామాన్యుల్లో ఇప్పటికీ ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తానొక విజనరీ అని, ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ అని తన 30 ఏళ్ల పాత ప్రచార శైలినే నమ్ముకుంటున్నారు తప్ప మారుతున్న కాలానికి అనుగుణంగా యంత్రాంగాన్ని వాడుకోవడంలో తడబడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలు, రాజకీయ నేతల జోక్యం మితిమీరడంతో అధికారులకు స్వేచ్ఛ కరువైందనే చర్చ జరుగుతోంది. ఫలితంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరు నెమ్మదించి పౌర సేవల పంపిణీలో లోపాలు తలెత్తుతున్నాయనే విమర్శ కూడా కూటమి ప్రభుత్వంపై వినిపిస్తోంది.